సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోని యేసయ్యా యేసయ్యా శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి మరి ఒకసారి ఉన్నావులే ఉన్నావులే ప్రతి క్షణము మాతో స్వరము తెలిసి ప్రతి ఒక్కరు కలిసి మాట ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి ఆమె నీవేగా యేసయ్యా నా కాపరి ఆమె నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున యేసయ్యా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే అయ్యా ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా రెండోసారి పాడుదాం నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నీవేగా యేసయ్యా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవే యేసయ్యా నా కాపరి అయ్యా మా ఊపిరి నీవే మా కాపరి ఒప్పుకుందాం యేసయ్యా నీవేగా యేసయ్యా నా ఊపిరి దగ్గరగా నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి అయ్యా నీవేగా యేసయ్యా నా కాపరి యేసయ్యా 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 ఆమేన్ ఆమేన్ పరిశుద్ధాత్ముడా 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 యేసయ్యా యేసువే యేసయ్యా యేసయ్యా స్వరాలు తెరిచి యేసయ్యా నీకే మారాధన నీకేనయ్యా మారాధన నీకేనయ్యా యేసయ్యా సృష్టికి కారణభూతుడా సర్వాధికారి సర్వాంతర్యామి ఓ దేవా యేసయ్యా 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 పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా నాడు జలములపై అలాడిన ఆత్మ దైవమా ఇదిగో మేడగది పైకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవా
ఈ మధ్యాహ్నపు వేళలో మమ్మలను మీరు అభిషేకించండి అయ్యా. మా పైకి మీరు దిగి రండి నాయనా, దిగి రండి నాయనా. ఓ యేసువే, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీవేగా, యేసయ్యా నా ఊపిరి నీవేగా, యేసయ్యా నా కాపరి నీవేగా, యేసయ్యా నా ఊపిరి నీవేగా, యేసయ్యా నా కాపరి నీవేగా, యేసయ్యా నా ఊపిరి నీవేగా, యేసయ్యా. అందుకే అందరూ స్వరములు తెరిచి ఆరాధన ఆరాధన. ఊపిరి అయిన దేవుడు మన యేసయ్య, మనకు కాపురి అయిన యేసయ్యను ఆరాధిస్తూ ఆరాధన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా ఆరాధన ఆరాధన. చివరిగా నీవే కదా మా ఆరాధన. స్తుతి ఆరాధన. అలాగనే మరణోస్తాలు దేవుని సింహాసనం వైపుకు చాపి, మరణోస్తాలు దేవుని సింహాసనం వైపుకు చాపి, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు, నా ప్రాణమైన తండ్రి మా ప్రాణమయున్న యేసయ్యా, మాకు సర్వమయున్న యేసయ్యా, మమ్మలను వీడని ఎడబాయని యేసయ్యా, ఒంటరితనములో మాకు తోడుగా ఉన్నవాడా, కన్నీటితో దుఃఖముతో వేదనతో నలిగిపోతున్న మా జీవితాలను ఆదరించినవాడా, నాకు ఈ లోకంలో ఎవరు లేరనుకున్న వేళ నేనున్నానని, నేను తోడున్నానని అభయం ఇచ్చినవాడా తండ్రి, ఏ రీతిగా మీరు నన్ను తీర్చగలమయ్యా, ఏ రీతిగా నీ రుణాన్ని మేము తీర్చగలమయ్యా. ప్రతి సందర్భంలో అయ్యా నాయన మీకు దూరం అవుతున్నా అయ్యా, మాకు మీరు దగ్గరగా ఉండి అయ్యా ఇంకనూ మమ్మలను మీరు ప్రేమిస్తూ ఇంకనూ మాపై మీరు కృప చూపుతున్నారయ్యా. అయ్యా ఇంతగా మమ్మలను ప్రేమించటకు మేము ఏ పాటి వారమయ్యా, మా కుటుంబం ఏ పాటిదయ్యా, మా స్థితిగతులు ఏ పాటివి నాయన తండ్రి. మమ్మలను విడనాడలేదు, మమ్మలను మీరు విసర్జించలేదు, మమ్మలను మీరు తోలనాడలేదు నాయన. ప్రతి క్షణంలో నీ కౌగిట్లో చేర్చుకున్నారు, ఆదరించారు, ధైర్యపరిచారు, మారాలాంటి అనుభవాలను మధురంగా మారుస్తున్నారయ్యా. అనుక్షణము మీరు మాతో పాటు ఉన్నారు, ప్రతి క్షణము నీ సన్నిధి మాతో పాటు ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు.
ఈ పరిశుద్ధ ఆదివారపు దినాన్ని సన్నిధానములు రీతిగా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణము కొరకు నీకు స్తోత్రాలు. మేము చేసిన చిన్న స్తుతి ఆరాధన తండ్రి నీ సన్నిధిలో నీ సమర్పిస్తున్నా. వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా వాక్యమై ఉన్న దేవా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును మాకు దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. చెబుదాం బిగ్గరగా ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ఉన్న స్థలాల్లో అందరం కూడా కూర్చుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువును మన రక్షకుడైన మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమునకే చెల్లునుగాక. ఒకసారి మీ పక్క వాళ్ళకి షేక్ అండ్ ఇచ్చి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పండి. రాజు ఫ్యాన్లని స్పీడ్లో పెట్టు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. అందరూ చెప్పుకోండి మీ పక్కన వారికి ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున చాలా మంచి రోజు అండి. మంచి రోజు అని అంటే ప్రపంచంలో ఈ రోజున అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు స్నేహితుల దినోత్సవం. మీ అందరికీ కూడా మనమందరం ఆత్మీయ స్నేహితులం. సో మీ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి తన కృపలో నిలవబెట్టునుగాక. సో ఈ సమయంలో ప్రియులరా మనం ముందుకు వెళదాం. సమయం అవుతుంది కనుక నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగాలు మనము చదువుకుందాం. ప్రియులరా, ఆగస్టు నెల ఈ మొదటి ఆదివారం కొరకై పరిశుద్ధ సన్నిధానంలో చేరి ఉన్న మనము ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలు మనం చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం, పత్రిక పాఠ్యభాగంగా రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుండి 23 వరకు చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 19 నుండి 23వ వచనం వరకు అందరం కలిసి అందరం కూడా స్వరాలు తెరిచి చదువుదాం. 19 నుంచి ప్రారంభం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీ పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వల్ల మీకేమీ ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపరుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్యజీవం. ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చదవబడినటువంటి పత్రిక పాఠ్యభాగమును త్రియేక దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. సువార్త పాఠ్యభాగంగా మార్కు సువార్త 8వ అధ్యాయము, దయచేసి గ్రంథాలను తెరిచి మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 9 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, చదవబడిన సువార్త పాఠ్యభాగమును త్రియేక దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రియులారా, చాలా సంతోషం అండి. దేవుడు మనలందరినీ ప్రేమించి ఆశీర్వదించి ఈ 2025వ సంవత్సర కాలంలో ఆగస్టు నెల ఈ మొదటి ఆదివారపు దినాన ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. ఈ 2025 సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ సగానికి పైనే అయిపోయింది. అంటే 7 నెలలు మనం గతించిపోయినాయి. సో చాలా వేగంగా జరుగుతుందండి. అంటే కాలం కూడా చాలా అత్యంత వేగంగా జరుగుతుంది. అసలు నిన్నే జనవరి 1 అయినట్టుగా ఆ కాలం అలా అంత స్పీడ్గా ఉందండి. 7 నెలలు అప్పుడే అలా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా 7 నెలలు గడిచిపోయినాయి.
ఆగస్టు నెల ఈ మొదటి ఆదివారపు దినాన్న ప్రభు మనలందరినీ ప్రవేశపెట్టారు. అందుకొరకు నేను ప్రభు నామాన్ని స్తుతిస్తుంటున్నాను. ఆమేన్. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ప్రభువు చేసిన దానికి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలండి. ఏది చేసినా ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరైనా ఒక వ్యక్తి మనకి సహాయం చేస్తే వెంటనే ఏం చెప్తాం? థ్యాంక్ యూ సార్ అంటాం. లేకపోతే అమ్మ చేసినా థ్యాంక్ యూ అమ్మ, లేకపోతే నాన్న చేసినా థ్యాంక్ యూ నాన్న, ఎవరు స్నేహితులు చేసినా థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకంటే మానవ నైజంగా ఏంటంటే కృతజ్ఞత భావం ఉంటుంది. అలాగే ఆ యొక్క దేవాతి దేవుడు గొప్పవాడైనటువంటి ఆ ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య గడిచిన నెలంతా మనలను కాపాడాడు కనుక మనం ఏం చెప్పాలి? యేసయ్య నీకు వందనాలని చెప్పాలండి. హల్లెలూయా. ఆయనకు థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. ఈ నెలలో మనకు చేయబోతున్నటువంటి మేలుల కొరకు కూడా ఎల్లవేళలా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ప్రియులారా, ఈ 21 దినాల ప్రార్థన కూడికలు దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించారు. ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, పరిస్థితులన్నిటిని కూడా అనుకూలపరిచి దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో ఎంతో ఆశీర్వాదకరంగా మరి 21 దినాల ప్రార్థన కూడికలను దేవుడు జరిగించాడు. 7 దినాలు మందిరంలో కూర్చున్నాం. మందిరంలో చాలాగా ఉండేదండి. ఎందుకంటే విపరీత కరెంటు ఇబ్బంది, అలాగా అనారోగ్య కారణానికి కూడా ఇబ్బంది. మందిరంలో ఉన్నాం. కానీ మిగిలిన 4 మందిరం కింది భాగంలో దేవుని కృప ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. ఏర్పాటు చేస్తే ఇబ్బంది మనం కానీ దేవుని కృప అండి పైన ఎంతో ఆశీర్వాదం జరిగించారు. ఇంకొరకై దేవునికి మహిమ గాక. ప్రతి ప్రార్థనలో విన్నాడు వచ్చాడు. 20 దినముల ప్రార్థనలో వినోదాలు వచ్చారు. ఒకరికి చెల్లిస్తాం. గాంధీ గారు ఎంత అనుభవ బారిన పడ్డారు. అలా పరిస్థితుల్లో ప్రార్థన చేస్తాం, కుటుంబం ప్రార్థన చేసింది, ప్రార్థన చేస్తాం. అన్ని ప్రార్థనలో కూడా దేవుడిని ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరలా దేవుని కృపలో ఆరోగ్యాన్ని పొందుకుని శిరీష్ మరి బలహీనపడ్డారు. పరిస్థితుల్లో దేవుడు స్వస్థపరిచి బలపరుస్తూ ధైర్యపరుస్తూ క్షమకరంగా వానికి నడిపించారు. అందును బట్టి ఆయన ఆ యొక్క సామాన్ని బట్టి ప్రభు యొక్క నామాన్ని తన జీవితంలో ప్రభు జరిగింది. సో చాలా అనేకమైనటువంటి విషయం ఎన్ని విషయాలు చేసుకున్న మూల ప్రార్థన ఏంటండి? ప్రార్థన 21 దినాల్లో 20 దినాల ప్రార్థన నేర్చుకున్నాం మనం. కొంతమంది భక్తులు చేసిన ప్రార్థనలు, ఆ ప్రార్థనల వారు పొందిన విజయం, వారి ప్రార్థన ద్వారా అద్భుతాలను ప్రవహించాడో మనం మీ ప్రణాళికలు పండుతున్నాయని అంటున్నాను. ఆమె నిబంధనలు ప్రతికూల ఫస్ట్ ప్రార్థన తర్వాత అంటే దీక్షణ ఆలోచన ముందుకు వెళ్ళాలి. మన ఆలోచన మన ఉద్దేశం కాదండి. అతనించండి ప్రార్థన చేస్తే బెర్షెబాలో హాగరేఖలు తెరిస్తే పరిష్కారం దేవుడు ఏదో పరిష్కారపు మార్గాన్ని చూపిస్తుంది. కష్టాలు కానీ మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన మాత్రమే. ఆమె ఒకసారి సామెతలు ప్రేమించు దుర్దశో అటు ఎలా ఉండి సహోదరుగా ఉన్నాడు. దయచేసి వినండి. ప్రేమించు దుర్దశలో కష్టంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. మనం కలుగుతూ ఎలా ఉంటుందండి? తీగా చేస్తా ఉంటే అలవాటు అయిపోతుంది. స్పష్టంగా మాట్లాడుతుంది. చదువుకునే సొలొమోను గ్రంథం సామెతల గ్రంథానికి దేవుడు అనేటువంటి సామెతలు రాశాడు. సొలొమోను రాసినటువంటి చెప్పండి. దైవజ్ఞానాన్ని పరిష్కారం చాలా సున్నాయాలు చేస్తారు. ఆయన బట్టి ఆయనకున్నటువంటి దేవుడు చదివి లోకంలో విషయంలో దేవుని దర్శనం అనుకుని జ్ఞానము నింపబడి మీకు కావాలి. దేవుడు మీకు జ్ఞానం అంటే ఇంటర్నెట్ ఎదిగితే జ్ఞానం రాదు, వచ్చే జ్ఞానం రాదు, లేకపోతే నడుస్తుంది తిరుగు అవన్నీ కావాలి. స్నేహాలు ఉన్నాయి. రోజున ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అని కావాలి. మనం నమ్మి ఉంటాం, స్నేహాలు మన నమ్ముదాం. మనల్ని ముంచేటువంటి స్నేహాలు చాలా. ఇంకా చెప్పే మనతో నటిస్తూ మన నాశనాన్ని చేయించుకుని కూడా ఒక నాశనాన్ని కూడా ఉంటుంది. కానీ వాక్యం చేస్తున్నాడు స్నేహం అని నేరానికి ఇష్టపడుతున్నాడు. ముందుగా స్నేహితుడు అంటే స్నేహితుడు ఉంటారు. కానీ వాక్యంలో చెప్పబడిన నిజమైన స్నేహితుడు ఎవరు? విడువక ప్రేమించేవాడెవరు? దుర్దశలో మనకి బ్రదర్గా సిస్టర్గా ఉండేవారు ఎవరంటే యేసయ్య మాత్రమే. చెప్పండి, ఎవరు? యేసయ్య మాత్రమే. నిజమైన స్నేహితుడు మన యేసయ్య.
ఆయన మనల్ని విడువక ప్రేమించేవాడు. మన దుర్దశలో విడిచిపోయేవాడు కాదండి, మన ఒంటరితనములో ఆయన మనకు తోడుగా ఉండి మంచి స్నేహితుడు అండి. ఆమేన్. అసలు యేసయ్య గురించి చెప్పాలంటే మన జీవితమే చాలదు. యేసయ్య నీకు తల్లిగా ఉంటాడు. ఆమేన్. యేసయ్య నీకు తల్లిగా ఉంటాడు. యేసయ్య నీకు తండ్రిగా ఉంటాడు. యేసయ్య నీకు బంధువుగా ఉంటాడు. యేసయ్య నీకు భర్తగా ఉంటాడు. ఇంకా లోతైన విషయం ఏంటంటే శిష్యులు అన్నాడు, ఇక నా శిష్యులు కాదు మీరు నా స్నేహితులు. అంటే యేసయ్య మనకు ఒక మంచి స్నేహితుడిగా కూడా ఉంటాడండి. అయితే ఈ స్నేహితుల దినోత్సవపు రోజున మన స్నేహం, మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలనంటే యేసయ్యతో మాత్రమే. ఎందుకంటే ఆ యేసయ్య ఎలాంటి వాడంటే మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. చెప్పండి, ఎలాంటి స్నేహితుడు అండి ఆయన? నిజమైన స్నేహితుడు. చదవండి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం తీసారా? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలా సమ్మతింపకుండా ఇద్దరు కూడి, అంటే ఒక సహవాసం ఏర్పడాలనంటే, ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడాలనంటే
ఇద్దరు సమ్మతి తెలియపరచబడాలండి. సమ్మతింపకుండా ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఉండదు. సమ్మతిస్తేనే, అంగీకారం అయితేనే ఫ్రెండ్షిప్ చేస్తారు. చాలామంది మనతో అడుగుతారండి, నాతో స్నేహం చేయి మా. చాలామంది అడుగుంటారు మిమ్మల్ని, నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా, నాతో సహవాసం చేయొచ్చు కదా, మనిద్దరం కలిసి పాడుదాం, కలిసి చదువుకుందాం, కలిసి వెళదాం. అంటే ఒక స్నేహం అనేటువంటిది ఏర్పడాలి అంటే ఇద్దరు సమ్మతి కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు సమ్మతి తెలిపిన వ్యక్తే నీతో స్నేహం చేస్తాడు. ఒకవేళ నువ్వెవరినైనా అడిగితే సమ్మతి ఆ వ్యక్తి తెలియజేస్తేనే స్నేహబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్నేహం చేయాలి కదా అని ప్రతి ఒక్కరికి సమ్మతి చెప్పకూడదండి. ప్రతి ఒక్కరితో కూడా మనము మాట కలపకూడదు. మనం చాలా ప్రత్యేకించబడిన వారం కనుక మన స్నేహం చాలా బాగుండాలి. ఎందుకంటే మన స్నేహితుడు మంచి స్నేహితుడు, ఆ మంచి స్నేహితునితో మన స్నేహబంధం ఏర్పడుతుంది కనుక ఈ లోక స్నేహాలు కూడా మనం ఎవరితో సమ్మతించాలనంటే లోకస్తులతో కాదండి, ప్రార్థనాపరులైన వారితో మన సహవాసం ఉండాలి, దేవుని బిడ్డలతో మన సహవాసం ఉండాలి, వాక్యం ఎరిగిన వారితో మన సహవాసం ఉండాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనాన్ని మనము చదివితే, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు. అంటే బహుమంది చెలికాండ్రు గలవాడికి ఏమవుతుందండి? అమ్మ మీరైనా వినండి. చెలికాండ్రు అంటే ఎవరు? స్నేహితుడనే అర్థం. చెలికాండ్రు అంటే స్నేహితుడే. కొన్ని మాటలకి నానా అర్థాలు ఉంటాయండి, అవునమ్మా? కొన్ని మాటలకి ఏంటుంటాయంటే నానార్థాలు ఉంటాయి. మనము మాట్లాడేటువంటి మాట మంచి ఉద్దేశమే, కానీ అర్థం చేసుకునే వ్యక్తి నానా అర్థాలు తీసుకుని మంచి కావాలితే మంచి తీసుకుంటాడు, చెడు కావాలితే చెడు తీసుకునేటువంటి రోజులు ఇవి. కానీ ఇక్కడ చెలికాండ్రు అంటే అర్థం ఏంటంటే స్నేహితుడు. అంటే అర్థం ఏంటంటే అనేక మంది చెలికాండ్రుని తీసేద్దాం, స్నేహితులని పెడదాం. అనేక మంది స్నేహితులు కలిగిన వాడు ఏమవుతాడండి? నష్టపోతాడు. అంతమందితో మన స్నేహం అవసరం అవుతుంది. ఎక్కువ మంది సర్కిల్ ఉండాలండి, అవసరం వద్దండి. ఎక్కువ మంది సర్కిల్ నువ్వు ఏర్పాటు చేసుకుంటే మనకేం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. ఆమెన్ చెప్పండి, ఆమెన్, హల్లెలూయా. మన ఫోన్లో ఎక్కువ ఫ్రెండ్స్ అవసరం వద్దండి. మన స్నేహానికి ఎక్కువ మంది అవసరం లేదు. మంచివాడు ఒక్కడుంటే చాలు, మనకి ఆపదలు ఆదుకునేవాడు ఒకడుంటే చాలు, కష్టకాలంలో మనకి చెయ్యందించేటువంటి ఒక స్నేహితుడు ఉంటే చాలు ప్రియులారా. ఆమెన్. ఎక్కువ మంది వద్దు. అక్కడ ఏమంటున్నానంటే సహోదరుని కంటే హత్యుండు స్నేహితుడు. ఎవరండి ఈ స్నేహితుడు? అక్కడ ఏమో మంచి స్నేహితుడు అన్నాడు, మరలా సహోదరుని కంటే హత్తుకునే స్నేహితుడు అంటే ఎవరండి ఈ స్నేహితుడు? అంటే ఇంకెవరండి? మన యేసయ్య మాత్రమే. సహోదరులు మనం హత్తుకుంటారా? అమ్మ చెప్పండి. అన్నదమ్ములు మనం హత్తుకుంటారా? లేదు. సుఖంలో ఉన్నప్పుడు బాగానే ఉంటారండి, కానీ కష్టం వచ్చినప్పుడు అలా వదిలే, మొదలు నేను సెట్ చేస్తున్నా. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారా అంటే సహోదరుడు కూడా మనకి విరోధి అయిపోతాడు, సహోదరుడు కూడా మనకి ఏమైపోతాడని శత్రువు అయిపోతాడు. కానీ సహోదర బంధానికి మించినటువంటి బంధం ఎవరిదంటే యేసయ్యతో స్నేహబంధం. ఆమేన్ కదండి, యేసయ్యతో స్నేహబంధం. ఎందుకంటే సహోదరుడైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో, కానీ మంచి స్నేహితుడని వాక్యం చెప్తుందండి. ఎక్కువగా హత్తుకొని ఉండేటువంటి స్నేహితుడు ఎవరంటే మన యేసయ్య మాత్రమే. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడండి? గాయములు చేస్తాడు. పగవాడంట లెక్కలేని ఏం పెడతాడండి? ముద్దులంటే ముద్దులు కాదండి, ముద్దులంటే నిన్ను పొగిడి నేను ఎక్కించేస్తాడని అర్థం. లెక్కలేని ముద్దులు పెడతాడంటే మన బొగ్గ మీద ముద్దు పెడతాడని కాదు. ఏం చేస్తాడనంటే మనల్ని పొగుడుతాడు, మనల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, ఒరే నువ్వు చాలా సూపర్రా, నువ్వు కాబట్టి ఇది చేయగలవు అని ఎక్కిస్తాడు. కానీ మంచివాడు ఏం చేస్తాడు? మంచి కోరేవాడు ఏం చేస్తాడు? నువ్వు తప్పు చేస్తావు, రే నువ్వు చేస్తున్నావు తప్పు, నువ్వు అలా చేయడం తప్పు, నువ్వు అలా ప్రవర్తించడం తప్పు అని ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. ఎవరు గాయపరిచేవాడు అంటే మంచి స్నేహితుడు. కానీ ముద్దు పెట్టేవాడు, మనల్ని పొగిడేవాడు ఎవడు? ఇప్పుడు మద్యం తాగుతుంటారండి, మద్యం తాగేటప్పుడు మంచి స్నేహితుడు ఏమంటాడనంటే, రే తాగకురా, ఆరోగ్యం పాడైపోతుంది, లివర్ పాడైపోతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి, ఆ డబ్బులు బ్యాంకులో వేసుకో, నీ పిల్లలు చదువులకు ఉపయోగపడతాయి, ఆ డబ్బులు దాచిపెట్టుకో, నీ కుటుంబ అవసరతలకు ఉపయోగపడతాయి, తాగి ఏం చేస్తావు అని చెప్పేవాడు ఎవరు? అమ్మ మాట్లాడు కొంచెం అని చెప్పేవాడు. గాయమవుతుంది హృదయానికి, కానీ మంచి స్నేహితుడు. కానీ మనల్ని చెడిపేవాడు ఏం చేస్తాడనంటే, ఒరే క్వార్టర్ తాగుతున్నావా,
నీకు అలా సిగ్గుందా? మనం ఎంత సీనియర్స్, క్వార్టర్ తాగితే సరిపోతుంది, నీకు హాఫ్ తాగేయాలి. ఎంత తాగేయాలి? హాఫ్. ఇంకా హాఫ్ తాగిన తర్వాత కూడా అంటాడు, రే ఇంతేనా, ఫుల్ చెప్పించేద్దామని ఫుల్గా పట్టించేస్తాడు. ఎవడండి ఆయన? ఎవరు నచ్చుతారు వీళ్ళకంటే? పొగిడేవాడే నచ్చుతాడు, కానీ తిట్టేవాడు నచ్చదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని తిట్టి మనం తప్పు చేస్తున్నప్పుడు అని, ప్రతిసారి కాదు, మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనకి గాయం చేసేవాడే నిజమైన స్నేహితుడని మనం అర్థం చేసుకోవాలి. బాధ పెట్టుకోకూడదండి, కష్టం పెట్టుకోకూడదు లోపల. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నిన్నెవరైనా నీ హృదయాన్ని గాయపరిచేలా మాట్లాడారు అనుకోండి, నువ్వేం ఆనందపడిపోవాలి. ఎందుకంటే నా మంచి కోరి చెప్తున్నాడు, నా మంచి స్నేహాన్ని కోరుకున్నాడు, నేను బాగుండాలని చెప్తున్నాడని ఆ మాటను స్వీకరించాలి తప్ప మనం గాయపడి వెళ్ళిపోకూడదు. మంచి స్నేహితుడు ఏం చేస్తాడనంటే గాయపరుస్తూ దేవునటువంటి మాట ఏం చేస్తాడు ఆలోచన. కొన్ని ఫ్రెండ్షిప్స్ కనబడతాయి. రిలేషన్ మనం కూడా అలాంటి సంబంధాన్ని తినుతాం. మన అలాంటి వాడు అంటే చెప్పి మంచి విడు ప్రేమ దుర్దోడు తప్పడు మన గద్ది మన మన స్నేహం కలిగి ఉన్నటువంటి ఆలోచించే పత్రిక 2:20 ఒకసారి చదవండి. 20 దేవుని అతనికి ఎలా ఎంచాలని నీతిగా ఎంచాలి. ఏం పేరు? దేవుడు చెప్పండి అమ్మా ఎవరు? 20వ అధ్యాయం తోలివే నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క దీనికి స్వాస్థ్యముగా ఇచ్చిన దేవుడవు అంటే కానివ్వండి. వృత్తాంతములు 2వ గ్రంథం 20వ కానివ్వండి, ఎవరితో అంటే దేవునితో మాట్లాడు. దేవునికి వృత్తాంతంలో ఉన్న మాట అంటే మాట్లాడాడు, ఇదిగో దేవుని మధ్య ఎలాంటి బంధం? స్నేహం. ఎలాంటి బంధము? స్నేహబంధం. భక్తుడు దేవుడు భక్తుడు దేవుడు అనేటువంటి బంధాలు. కానీ ఓన్లీ మన క్రిస్టియానిటీలో, మన క్రిస్టియానిటీలోనే దీనికి బంధం ఏంటంటే అది స్నేహం అంటే. అందుకని పట్టణానికి కూడా దిగి వస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పాడు? దేవాది అంటే లోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి ఆనందిస్తూ ఉన్నాడు. ఏమన్నా విషయాలని చెప్తూ నేను చేయదు నేను వాక్యలో నుంచి ఆ మాటను చదవాలి. ఆదికాండం ఇప్పుడే అప్పుడు యెహోవాను చేయబో కార్యం దాచిపెడుతున్నాడు. దాచుకుని అబ్రాహాము ఎంత సవాసులు ఉన్నాడు చూడండి. దేవుడు ఏదైనా ఎవరు చేస్తారు? తన స్నేహితుడు ఉన్నాడు. ఎవరు? అబ్రాహాముతో మాట్లాడవలసి ఉందా? దేవుడితో మాట్లాడే అవసరం ఉందా? లేదు. అయినను దేవుడు నా స్నేహం అనేది కనుక ఇప్పుడు ఏది జరగను అది దేవుడిగా ఉండే ఆశీర్వాదం ఏ కార్యంగా అబ్రాహాముతో చేసి అంటే అంత ఫ్రెండ్షిప్ మధ్య ఉంది. అద్భుతం ప్రియులారా, దేవుడు స్నేహితుడు అంటే మన ఫ్రెండ్స్ మనము కూడా దేవునితో అబ్రాహాము అవుతాయి అండి. దేవుడు ఏసని నీకు చెప్పే నీకు చెప్పే ఒకవేళ చెప్ప జరిగిపోతుందంటే నువ్వు దేవునితో సహవాసంలో సరిగ్గా అబ్రాహాము దేవునితో కాబట్టి ఏదైనా అప్పుడు చెప్పించాడంతే. నీకంతే స్నేహితుడు ఏసు అలాంటి రిలేషన్లో దేవుడికి ఏది దాచిపెట్టాడు. రేపేమి జరగబోతుంది సిద్ధపరుస్తాడు చెప్పండి. మన భవిష్యత్తును గురించి. రెండవది 10 సమయంలో మొదటి వచనంలో ఒక ఇద్దరు అబామర్దులు ఏమన్నా బాబామర్దులు సమయంలో మొదటి వచనం దావీదు సౌలు మాట్లాడుట కలిసినప్పుడు యోనాతాను హృదయము ఎవరి? దావీదు అంటే యోనాతాను ఎవరు? అండి సౌలు కొడుకు. అయితే ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింటే దావీదుడు యోనాతాను. ఇప్పుడు దావీదు సౌలు యొక్క కుమారుని పిలిచాడు మేకల సోదరుడేమో యోనాతాను. అంటే ఇప్పుడు బావచ్చు, బట్ వారి మధ్యన ఉన్నటువంటి కుటుంబం బావైనా బామర్ది బాడలు కూరుకుంటాడండి. బాబా బామర్దులు అలా ఉంటారు లేరా? కానీ పడేటువంటి ముందే కూర్చోమర్దుడికి వారి బంధం ఎలా పంచింది ఏంటండి? మనసుతో ఉంది వికృతమైన ఆలోచన. ఏం చేశాడంటే బంధంగా పనిచేశాడండి. మనసు కాబట్టి వారు ఏదో ఆలోచన చేస్తుంది, కానీ వీరి మనసులు ఎలా అంటే దైవికమైన కలిగి ఏం చేయాలన్నాడు? దావీదుకి సహాయం చేయాలనుకున్నాడు. దావీదుకి ఏం చేయాలనుకున్నాడు? తండ్రి ఏదైతే దావీదుని ఇచ్చాలనుకున్నాడో తండ్రి ఏమైనటువంటి ప్లాన్ చేస్తున్నాడు దావీదు ఇస్తున్నాడు. సౌలు వెళుతున్నటువంటి మార్గమును గురించి దావీదు ఫ్రెండ్షిప్ చేస్తున్న యోనాతాను చూసారా? యోనాతాను ఏం చేసేవాడు అంటే సౌలు ద్వారా దావీదుకు ఎదురు. అందుకని 7 సంవత్సరాలు సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఎలా తప్పించలేదు? సహాయం అంది.
ఎవరిది అంటే మన స్నేహితుడు వారిని. మధ్య కుటుంబాన్ని కానీ మనం ఆలోచన చేస్తే వారి మధ్యన ఉన్నది స్వచ్ఛమైన స్నేహం. సౌలు తర్వాత ఎవరు కావాలి అని మీరు అంటారు. కుటుంబాన్ని ఆలోచన చేస్తే ఎవరు అవ్వాలి? యోనాతాన్. కానీ యోనాతాను యొక్క స్వచ్ఛమైన స్వార్థమైన స్నేహం ఎలా ఉందంటే, యోనాతానుకు తెలుసు దావీదుని దేవుడు అభిషేకం, నేను ఆ తండ్రి దావీదు ఆ స్థానంలో ఉంటాడు. స్వార్థము లేని స్నేహం, స్వార్థమైన స్నేహం. ఆ స్థానాన్ని స్వార్థంతో ఆలోచించి సౌలుతో పాటు దావీదుని ప్లాన్ చేశాడు. కానీ దావీదు కూడా ఒక త్యాగపూరిత స్నేహం, ఒక స్వచ్ఛమైన అలాంటి దేవుడు ఎలాంటి. రెండవది యోనాతాను దావీదు స్నేహితులు మార్చాలండి. కష్టములో మన సాయి స్నేహితులు మనకు కావాలి. ఇబ్బంది పరిస్థితుల్లో మనకు సహాయం చేసే నిబంధనలు పాడేసుకోవాలి. బైబిల్లో వాక్యాలను చదువుతున్నప్పుడు ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే ఇద్దరు వ్యక్తులతో మనం సహవాసం చేయం ప్రియులు. నిస్వార్థమైన యోనాతాను లాంటి వ్యక్తితో మన సహవాసం. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఆలోచన చేయండి. వచనములో 42వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోబు గ్రంథము. అన్న స్నేహితునితో ఏం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మరలా అతనికి ఏం చేశాడండి? అంటే తన స్నేహం. మూడవది ఏంటంటే యోబు తనకు వచ్చినట్టు నలుగురు స్నేహితులే. యోబు కష్టం ఉన్నాడమ్మా. యోబు ఎంత కష్టం ఉన్నాడంటే యోబుకి ఎంత కష్టం వచ్చింది? ఒకటే రోజున ప్రైజ్ తన బిడ్డలందరినీ కూడా చెప్పాడు. ఒక్కరోజు తండ్రి ఎలా ఉంటాడు? చాలా ఉంటాడు. ఒక్కరోజు మన బిడ్డకి భరిస్తే ఎంత విలువలాడుతాం. మన బిడ్డ చిన్న గాయం అయితే హృదయాల్లో మనం పడతాం, ఎంత నలుగుతాం. అలా యోబులో ఒక్కరోజే ఏమీ లేదు. చోదది ప్రమాదం పోయి శరీరంతా పుండులతో కూర్చుని చిల్ల పెంకులతో తన శరీరానికి నలుగురు స్నేహితులు వచ్చారు. యోబు యొక్క స్నేహితులు వచ్చి యోబుని ఏమంటున్నారండి? ఒరే బింకలో పడ్డావంటే ఏదో ఒక పాపాన్ని చేస్తానంటే ఏ శాపం నీలో ఉంది? దేవునికి వ్యతిరేకమైన పనిని శోధిస్తుంది. అంతెందుకు నీకు? దేవుడు మాట్లాడింది ఇటు కులోని అది ప్రకటిస్తే వినండి. యోబు దగ్గర ఆస్తిపాస్తులు ఉన్న వరకు కూడా కూర్చున్నారండి. యోబు తిన్నారు, ఏది తీస్తే తీసుకున్నారు. సమాన్ని కోల్పోయి కృంగిపోయిన పరిస్థితుల్లోనికి వచ్చేసేటప్పటికి ఒకరికి వచ్చి సహాయం చేయమన్నారు. నువ్వే నీతిమంతుడు గను, నీతిమంతుడు అయితే నీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తాయని శోధిస్తున్నారు. నేను అన్నాడు సందర్భంలో చాలా పరిస్థితులు మనకి ప్రతికూలంగా పాపాన్ని అయిపోయింది. ఏదో ఏదో ఆయాసగా పనులకి బ్రతుకులా ఉండి నా స్నేహితులు లేరంటారా? నాకు చాలా నాకు అయినను యోబు మన విశ్వాసాన్ని కోల్పోలేదని ఎవరు కాపాడుకున్నాడు. దేవుడు కరుణించాడు. ఎవరైతే శోధించారు మరలా అదే స్నేహితుడు ప్రార్థన చేయమన్నాడు. యోబు ఎందుకు చేయాలి అనాల? నన్ను తిట్టదా, నన్ను శోధనదయ్యా, నన్ను పెట్టారయ్యా, నేను వారి ఉద్ధరణ అనలేదండి. వారి క్షేమం కోసం మరలా చేయగా యోబుకి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు కూడా యోబు స్నేహితుడు మనకు కావాలి. ఆమె మీకు ఎంతమంది ఉన్నారని మీకు ప్రార్థించారు? మీకు ప్రార్థిస్తులు ఎంతమంది ఉన్నారు? అప్పుడు నా వైపుకి చూడండి. యోబు ప్రార్థించే మనకు ప్రార్థించే వరకు మన దగ్గర నుంచి ఆశించే స్నేహితులు, మన స్నేహితులు, మన దగ్గర ఉంటే తన స్నేహితులు, మన దగ్గర రాజకీయ కానీ నీ కష్టంలో, బాధలో, నిరతనంలో, నీ సమయంలో నీ కోరు ప్రార్థన ఇచ్చే యోగులకి స్నేహితులు స్నేహితులు సంకోవాలండి. మనం చెడు ప్రార్థిస్తులు మనకు కాదు. మళ్ళీ చెప్తున్నాను వినండి, మనిషి చేసేటువంటి స్నేహితులు మనకు. ఒకవేళ ఉండాలని, ఒక మంచి జరగాలని ఒక మంచి స్నేహితులు ఉంటే చాలు. అలాంటి స్నేహితులు సంపాదిద్దాం. దానియేలు గ్రంథం 17వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. తన ఇంటి మిషాయేలును అజర్యాకును సంగతి తెలియచేసి తాను బబులోను జ్ఞానులతో నశించినట్లు మనకు ఈ విషయం బబులోను సమాజంలో ఉన్నటువంటి స్నేహం. అమ్మ మీరు వినండి, దేవుని యొక్క బంధం. దావీదు తాను. మూడవది యోబు తన స్నేహితులు. ఇప్పుడు నాలుగవది మనం నేర్చుకునేది దానియేలు ముగ్గురు స్నేహితులు, మేషేక్, అబేద్నెగో. దేవునికే మహిమ కలుగును గాక. అంటే దానియేలు యొక్క జీవితాన్ని మీరు ఆలోచిస్తున్నప్పుడు బబులోను రాజ్యంలోనికి మనం జ్ఞానం కలిగి ఉంటే మాకు మంచి ప్రదేశాలు వెళ్ళింది. బానిసగా జ్ఞానవంతుడు కాబట్టి బానిస బ్రతుకు అక్కడ దొరికింది. సమానికులందరూ కూడా బానిస బ్రతుకు కష్టాలు చేస్తున్నారు. కానీ జ్ఞానుడు కనుక పిల్లలు తెలుగు కనుక ఈ నెప్పని రాసినటువంటి సమీపంగా ఆ గృహంలో పెట్టారు. అమ్మ పిల్లలు మీరు కలిగి అనుకో మంచి ఆఫీస్ ఉంటారు.
నాకు ఇరిగిలే ఈ రోజు కొట్టుకుని అనుకోండి, ఎక్కడో చోట్ల పని చేయవలసిందే, ఎక్కడో చోట చేయవలసిందే. జాగ్రత్తగా జ్ఞానం బాగా ఉండాలి. దానియేలు జ్ఞానం ఎక్కిన వాడికి ఆ దేశంలో ఉద్యోగం ఇస్తూ ఉన్నాయి. ఆ తదుపరి కళ వచ్చిందండి. చెప్పండి, ఏ కళ వచ్చి ఏ కళ వచ్చింది నెబ్బకి? అదే విధంగా ఆయన కూడా ఆయనకే తెలియదు కళ. ఆ సమయంలో రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ నాకు రాత్రి కళ ఏం చేయాలి వినగలిగారు కాబట్టి కళ చెప్పి అమ్మ మాట చెప్పాలి. ఇప్పుడు నెబ్బుకనేసి మీరు ఏం పెడతారు? మెంటోడా మీరు పెడతారు కూడా అన్నది సరిపోతుంది. ఎందుకంటే రాజులందరినీ చంపేస్తాను మాతో ఇప్పుడు చెప్పండి ఏమని పేరు మెంటలోడన్నా కదండి. ఎలా సైకుంటే అది ఎప్పుడు మంచిపోవాలండి. ఎప్పుడు కూడా మనదే జరగాలనుకోవడం మన మార్గం ఏంటంటే మాట్లాడినప్పుడు మన మాట చెల్లుబాటు అవ్వాలా కాదు. ఎదుటి వ్యక్తి కూడా మంచి ఆలోచన మనకి పోయి అతనికి మనసు హల్లెలూయా. తల తీసేస్తాను అంటే మంత్రాలు అందరూ వారండి. కానీ అంతర్జ్ఞానం చెప్పు కళ అంతలేదు. దేవుని ఆరాధించే విను నిజ ఆరాధించే 3 మార్లు ప్రార్థించడం తెలిసింది. అయోగ్యలాగుతుంది అసలు అని రాజు దగ్గరికి వెళ్ళి ఆ భావాన్ని తీసుకుని ఆ భావాన్ని కళని తెలుసుకుంటాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ముగ్గురు వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళి ముగ్గురు ఒక టేబుల్ దగ్గర కూర్చుని 4 అలా అర్థమని చెప్పాను. ఏమి లేదు. ఆ 4 వారు వీళ్ళకి రాజు తినే పానీయాలనే కదా, రాజు అన్ని కంఫర్ట్స్ కూడా అన్ని పక్కన పెట్టేసి 4 అనియలు షడ్రచెలు వీళ్ళెవరు? ఈ 4 స్నేహితులు అమ్మ నా వైపుగా చూడండి. కలిసి ఏం చేస్తున్నారు? 4 ఏం చేస్తున్నారు అని అంటే మనము కోసం పని చేస్తున్నారండి. ఆ కళను తెలుసుకొని కళ భావాన్ని సాధన చేస్తుంటే దేవుడు అర్థంగా అలపడు. ఆమె అప్పవాన్ని కూడా బయలుచాడు. దానియేలు వెళ్ళి ఇచ్చిన కళ ఇది. 20 సంవత్సరాల రాజ్యానికి బయలుగా వెంటనే దాన్ని ఉన్నతమైన కలిగించండి. నేనేమంటే అంతగా అమ్మ అమ్మ అండి వినండి. అల్లరి చేసే ముగ్గురు స్నేహితులు, అల్లరి చేసే స్నేహితులు, స్నేహితులు కాదు, మన పాడు చేసే స్నేహితులు కాదు, మన జీవితం బయటికి తీసి మన మనసును పరిచే స్నేహితులు కాదు. మనకు ప్రార్థన చేసే ముగ్గురు కావాలి. చెప్పండి హల్లెలూయా. అలా ప్రార్థన చేసి చూడడానికి కలిసి ఈ దినాన్న దేవుడు కూడా నేను ఉన్నతమైన స్థానాల్లోకి తీసుకుని వెళ్తాడు. ఈ స్నేహితులు దినోత్సవం రోజు మీకు మంచి ఆలోచన. అమ్మా ఎంతమందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చెప్తాను. బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మా అంటే మిగిలిన అలా చూస్తున్నారు, మాకు ఫ్రెండ్స్ లేరండి. పోనీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతమంది మీకు తెలియదు? ఒకసారి మీకు ఫ్రెండ్స్ లేరు, అది మొదలే కాదు అసలు తెలిసి ఫ్రెండ్స్ లేరు అన్నాడు ఉంటారు. ఎవరో ఒకరు ఉంటాడు. అది ఎవరైనా లేదు. కొంతమంది మీ డాడీ కావచ్చు, మీ కావచ్చు, లేకపోతే మీ సిస్టర్ నీ ఫ్రెండ్ కావచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ కదా అందరికీ. ఈ ఫ్రెండ్షిప్ రోజున ఏదో మనసు కోసం హోటల్కి వెళ్ళి ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి చక్కగా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుందామా, లేకపోతే ఒక థమ్స్అప్ తెచ్చుకుని కూర్చుందామా. అది లోకస్తులు చేసేది. కానీ ఆత్మీయులు చేసేది ఏంటంటే ఈ రోజున వినండి, ఈ రోజున నీ దగ్గర ఉంటే కూర్చుని అంటే ప్రార్థన ఏం చేయాలి? కానీ ప్రార్థన దూరంగా వాడు ఫోన్ ప్రార్థన చేసుకోండి ఇద్దరు కూడా. ఎందుకంటే దానిలో తన స్నేహితులు ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశారు? వారి జీవితాలు మార్చారు. బాన్సులు ఇప్పుడు ఏమైపోయారండి? బాన్సులైనటువంటి వీరు ఆ బాన్సు సింహాసనం వెళ్ళిపోయారండి. కాబట్టి స్నేహితులు కలిసి చేసిన ప్రార్థన పరిస్థితులు రాత్రి సమయంలో నిన్న దానియేలు ఉన్నట్టుగా, దాని 4 ఉన్నట్టుగా మనకు కూడా స్నేహితులు దేశం చెప్పండి. యోహాను రాసిన 12వ అధ్యాయం 21వ వచనం. యోహాను రాసిన 12వ అధ్యాయం 6 గలిలో బెతెస్దావుడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరున్నాం చెప్పగా ఫిలిప్పు ఎవరు చెప్పండి? అంగతో చెప్పండి. అంటే ఫిలిప్పు మరియు అంగయ్య ఇద్దరి యొక్క సాహసం ఇక్కడ మనకు పడుతుంది. ఎవరు వచ్చారు ఫిలిప్పు దగ్గరికి అంటే? ఎవరు వచ్చారండి? గ్రీసు దేశస్తులు వచ్చారు. ఫిలిప్పు దగ్గరికి వచ్చినప్పుడు ఫిలిప్పు ఎవరితో చెప్తున్నాడు? అంగయ్యతో చెప్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ఫ్రెండ్స్ ఒక 12 మంది కానీ 12 మంది అంత మంచివారే. కానీ ఫిలిప్పు ఆంధ్రయ్య దగ్గర వీరి ద్వారా వచ్చేవారు అంతే. అంటే ఇద్దరు ఒక ఆత్మీయ స్నేహబంధుడికి ఆ స్నేహబంధం ఏంటంటే యేసయ్యను చూడాలనుకున్న వారిని యేసయ్య దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నారు. అమ్మకి అర్థమైన వీరిద్దరూ వీరందరూ స్నేహంలో అంటే లోకస్తులని యేసయ్య చేశాను. సారి యేసయ్యను చూపించావు మాకు అని జ్ఞానాన్ని వెతుకుతున్నటువంటి గ్రీసు వస్తే ఈ ఫిలిప్పు అనే పేరుకు కూడా గ్రీక్ లాంగ్వేజ్ ఇచ్చింది కనుక. కానీ ఈ ఫిలిప్పు ఏం చేశాడు? అందరూ కలిపి గ్రీసు యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆమేన్. నేనేమంటానంటే పిల్లలని చక్కగా మనం కూడా మనల్ని కూడా యేసయ్య నడిపి చేసి అనుకోవాలి.
ఇంకా చెప్పాలంటే మనం ఎవరితో స్నేహమో ఎలా ఉంటుంది, లోకస్తులను యేసయ్యతో స్నేహంలోనికి వెళ్ళాలి. ఫిలిప్పు చెప్పే మాట అదే. యేసయ్య తీసుకున్న ఇంక ఆలోచించేయండి. 3వ అధ్యాయం 1వ వచనం, కార్యాలు 3వ వచనంలో పగలు 3 గంటలకు ప్రార్థన పేతురు యోహాను ఎక్కడికి వెళ్తున్నారండి? దేవుని యొద్ద చేసిన ఉంటే యోహాను పేతురు యోహాను చేస్తుంటే ప్రార్థన చేసేస్తున్నారు. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి సినిమాలు చూసి ఫ్యాషన్ కానీ వాక్యంలో ఉన్నటువంటి సాధన ఆలోచన చేస్తే అమ్మ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే వారు మధ్యాహ్నం అనేటువంటి ప్రార్థన చేస్తారు. అపోస్తులైనటువంటి యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళే తప్ప పరిసంబంధమంతా బలపడి ఎక్కడైనా ఇతరువారిని తెలియబడినప్పుడు వెళ్ళి వారి మనకు కూడా అవసరం. అందులోనికి వెళ్ళి ప్రార్థన స్నేహితులు కనబడేటువంటి అంటే ఆ స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాడికే ఎక్కువ ప్రేమను నేను మీకు ఆజ్ఞ వాటిని ఎవరండి మీరు ఆజ్ఞ పాటినట్టుంటే ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో నా ప్రియ అనేకమైనటువంటి స్నేహం ఈ స్నేహం చేస్తూ అలాంటి స్నేహాన్ని లోకంలో ఏర్పాటు చేసుకోవాలండి. ఎందుకంటే లోకంతో స్నేహం దేవునితో వైరాన్ని కలుగు చేస్తారు. దేవుని కలుగు చేస్తుంది కనుక ఈ స్నేహం ఆలోచన చేస్తున్నప్పుడు మన స్నేహితునితో లోకంలో స్నేహం చేయాలి. ఎవరితోనండి? మనం ముగించుకుందాం. వ్యభిచారులారా, లోకముతో దేవునితో దేవునితో వైరం అంటే ఏంటండి? దేవునితో వైరం పెట్టుకోవడమే. ఇంకా మనం వేరే మనం ఎప్పుడైతే లోకమో దేవునితో పాట జీవము కడు స్వల్ప కాలము నాది ఎంతో వివైనది నీ జీతం ఎడము చేయకుమా ప్రియుడా ఎడము చేయకుమా బవినది నీ జీతం వ్యర్థము చేయకుమా వ్యర్థము చే నిన్ను ఆకర్షించే ఈ లోకము కాడు వేసే నిన్ను ఆకర్షించే ఈ లోకము వేసే విసర్పము ప్రియుడాలు చారే స్థలము యువక అధికాలు చారే స్థలము ఉన్నావు పాపపు నీడలో నీ అంతము అంటే లోకము ఆకర్షించి ఏం చేస్తుందండి? విషయాన్ని పంపుతుంది. అందుకని ప్రియులారా మన సహోదరుని బట్టి అమ్మ చెప్పండి ఎవరితోటి? అందరూ చెప్పతోటి లోక సంబంధించిన వారు లోకము కనుక లోకము మనల్ని ఆకర్షిస్తే మనం రక్షించుకోకూడదు. దాన్ని సరిచేసేయాలి. మనతో శక్తి కలిగి ఉండాలి. లోకాన్ని కూడా దేవునిలో ఆకర్షించి మనం లోకం. అలాగే ప్రభాస్ గారు చేశాడు, పవన్ కళ్యాణ్ గారు ఏది చేశారు, చిరంజీవి గారు ఏదైతే సినిమా హీరోయిన్లు ఎలా తయారవుతున్నారు, సినిమా యాక్టర్స్ డ్రెస్సింగ్ తీసుకొచ్చారు. ఆమె చెప్పండి సినిమా దానికి బెల్ట్ మనం బెండ్ అయిపోవడం, దానికి మనం అట్రాక్ట్ దేవుని మనం లోక స్నేహ వైపు. రెండవదిగా నేను చాలా వేగంగా చెప్పేసి ప్రార్థన చేస్తాను. సామెతలు 27 వచనం. ఉపయోగించనుడు బుద్ధి గలవాడు అమ్మ చాలా జాగ్రత్త. ఈ సహవాసం వద్దు. ఎవరితో అంటే పుట్టారు చెప్పండి అమ్మ కొంచెం పుట్టారు అల్లనులు చేస్తుంటారు. బ్యాచ్ ఉంటుంది ఏముండదంటే ఉండదండి, ఏ పట్టు ఉండదు, వస్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి అలాంటి వారిని ఇష్టపడతారంటే అలాంటి వారిని ఇష్టపడతారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే కత్తి చెప్పినట్టు చెప్తుందండి. సహవాసం అవ్వదు. స్కూల్ చేస్తారంటే బాగా అల్లరి చేసి కూడా కావాలి. బాగా వినండి, తొంటరులతో అది మనకు ఉరి అయిపోతుంది. నువ్వు తప్పు చేశాడు తప్పు నీకు కూడా అయిపోతుంది. ఏమి ఆడికి కానీ నీకే ఆడు నువ్వు సహవాసం ఇంకా మన సహవాసం 33 వచ్చిన చదువు 30 వచ్చిన ఫలమును పశువులు నశింప చేసే ఎవరు చెడు స్త్రీలతో సహవాసము చాలా మనం ఆలోచించాలి. ఈ రోజున సహవాసం ఫ్రెండ్షిప్ దినం బట్టి మాట్లాడుతున్నాను. శుద్ధ గ్రంథాలు ఎన్నో ఫ్రెండ్స్ ఉన్నాయి, కానీ మన లోకం చెడు సహాయం చేయకూడదు. చాలా ప్రమాదం అండి. చెడు స్త్రీలతో సహవాసం చేస్తే
మోసపోయి దుష్ట సాంగత్యము మంచి నడవడను చూస్తుంది. రాజు పాడు చేసే ప్రియులారా, స్త్రీ సత్యం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృప గొప్పని మనం పవిత్రం కాపాడుకుంటూ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఎవరితో కూడా మనం సహవాసం చేయకూడదు. ఇంకా మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, బుద్ధిహీనులతో మనము సహవాసము చేయ. బుద్ధిహీనులతో సామెతలు ఉంటుంది, పాపుతులు సహవాసం చేయకూడదు. ఇంకా తర్వాత అది మాంసము హెచ్చుగా తినేవారితో కూడా ఏం చేయకూడదు. అయ్యారు వెజ్ కర్రీ వండితే ఎవరు తింటారండి? చికెన్ వేద్దాం అంటాడు ఆయన. అది కరెక్ట్గా కానీ అధికంగా మాంసాన్ని అధికంగా నేడుతో సహవాసాలు ఉండకూడదు. కనుక ఈ యొక్క దినాన్ని నేను ఇది రోజున మంచి స్నేహాన్ని మనకి బుద్ధిహీనులతో, చెడు స్త్రీ లోకంతో, కాపోజులతో, మాంసం అధికంగా తినేటువంటి వారితో, మూర్ఖులతో సహవాస నాశనమే. అబ్రహాం దేవుని మధ్య ఉన్న స్నేహబంధం, దావీదు యోనాతాను లాంటి యొక్క స్నేహం, దావీదు తన శిలుతో ఉన్నటువంటి స్నేహబంధం, స్నేహం ఫిలిప్పు ఆంద్రేయ లాంటి స్నేహం, యేసు ప్రభు తన యొక్క శిష్యుల స్నేహం, మనం అలాంటి స్నేహం కలిగి మనం అన్నటన్నిటికీ నిర్దేశిద్దాం. సహాయం చేసేవాడు తో సహవాసం చేసేవాడు నాశపోదు. మనతో సహవాసం చేద్దాం అమ్మా. ఫస్ట్ పాయింట్ సహవాంచడం కాక చెప్పండి. రెండవది, మనం ఎవరితో స్నేహం చేయాలంటే అనాథానులకు, దానియేలు వారితో, యోబు వారితో, ఫిలిప్పు ఆంద్రేయ, ఇక మనం చెప్పాలంటే పేతురు, యోహాను, ప్రార్థనాపరులు, భక్తి పరులు సహవాసము సహవాసం మనం చేయకుందము గాక. చెప్పండి గట్టిగా ఆమె. యేసయ్యతో సహవాసం చేద్దాం. ఈరోజు అద్భుతమైన సహవాసం. మనం ఏ సహవాసం ఏంటంటే ప్రభు సంస్కారం ఏంటండి? ప్రభు సంస్కారం ఒక అద్భుతమైన సహవాసం. ఈ సహవాసంలోనికి మనం వస్తూ ఇక్కడ మన ప్రాణ స్నేహితుడు ఏ త్యాగాన్ని మనం జ్ఞాపకుంటాం. యేసయ్య నీ కోసం నీతో చేస్తాను కనుక నీ క్షమాపణ పాపమోచనకు సిలువైన పడిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అనుభవించి ఆ యొక్క బాధను, ఆ శ్రమను మనం జ్ఞాపకం చేసుకుని మంచి స్నేహితుని సహవాసంలోనికి మనం రావాలండి. ఏదైనా అనుకూల పాపం చేస్తే మనం పశ్చాత్తాపడి మనం సరిచేసి ఈ పరిశుద్ధ పసుపు విందు రాగలిగే నా శరీరముకి నా రకమువాడే నిత్య జీవము శరీరముకి నా రకముకు నేను వాడు నేను వాడి నిలిచి ప్రభు ఎలాగ ఒకసారి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఏమంటే ఇప్పుడు చెడు స్నేహాలు ఉంటే యేసయ్య నామములో దాన్ని విడిచా. ఆమె నీతో స్నేహం నాకెంతో నీ సహవాసం నాకుంటే చాలయా, నమ్మదగిన మంచి యేసయ్యా ఇన్నగని ఆ గొప్ప స్నేహం కదా. తువేమీ లేకుండా స్వార్థకుండా జతను కోరువారు ఎవరు విషందునా ఏకోకుండా మనకుము మనంత వినాడు ఏమి చిత్రము ఏ కోరుకోకుండా మన కోసము మహిమ ఈడినాడు మిత్రము. ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి దస్తులు చూడకుండా అర్హతలు జను కోరువారు ఏది చేయాలన్నా నీ దగ్గర అన్నీ ఉంటే అందరూ కానీ మీరు రారు. నేను ఒకటి నాకు తిన్నా, నీ దగ్గర అన్నీ ఉన్నా ఇలా వచ్చే నిజమైన స్నేహితులు. అగ్నిలో నువ్వు నడిచి వెళ్ళి నీతో పాటు ఉంటాడు, నీ పిల్లలు నీతో పాటు ఉంటాడు, సౌఖ్యంలో ఉన్న నీతో సంతోషంలో నీతో పాటు ఒక మాట దేవుని బిడ్డలారి నువ్వు కన్నీ చూస్తావన్నా నీకు నీ ప్రక్క నిజమైన స్నేహితుడు ఆ యేసయ్యలోనికి మన వాళ్ళు పరిశుద్ధాత్ముడు మనం గ్రహించును గాక. కనుమూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమలు ఈ మాత్రం చెప్పగలిగాం. మాతో మాట్లాడుతున్నారు చేసినటువంటి భక్తులు, పరిశుద్ధులు భక్తులు గ్రంథములోంచి మీతో మాట్లాడారు. వాటిని గ్రహించి నీతో ఆశ్రయించమని తండ్రి చెప్పారా. మరి ఈ సమయంలో అంకులు చెల్లించాలనుకోవాలంటే చేసి మిమ్మల్ని ముందుకు ఆహ్వానిస్తున్నాను. దాని దేవునికి మనం ఏం కడదాం, బ్యాంకుదామా, ఏదో మనం బెటర్ ఫ్రెండ్ కదా, హ్యాపీ ఫ్రెండ్ చేద్దాం, మాడిని హ్యాపీ ఫ్రెండ్ చెప్దామా. బ్యాండ్ కన్నా అటువంటి చాలా శ్రేష్టం. యేసయ్య మనం ఆయన ఎప్పుడు ఉందా, ప్రతిరోజు లభిస్తాను, ప్రతిరోజు నేను ఆదరిస్తాను. నేను ఏజ్ నిలబడి ముందుకు చెప్పే మాటలు మీరు ఎవరైనా చెల్లించి సిద్ధపడి దయచేసి మీరు అవ్వలేదని చెప్పి మీరు వస్తే నేను ప్రార్థన చేస్తాను. తదుపరి సాక్షి సమయం ఉంటుందండి. ఎవరైనా సాక్షి పట్టుకో దమ్మా.
ప్రార్థన చేద్దాం, అందరం తాళ ఉంచుదాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన మహిమగల నామమునకు వందనాలు. ఈ దినమున పరిశుద్ధ ఆదివారపు నీ మొదటి ఆదివారపు దినము అయ్యా, ఎంతో దీవెనకరంగా ఆరాధనలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ సమయంలో నీ ప్రియబిడలు వారి వారి జీవితాల్లో మీరు చేసిన మేలుల కొరకై కృతజ్ఞతగా నీ సన్నిధిలో సమర్పిస్తున్నాయి. ఈ దశమ భాగముల కొరకును, ఈ కృతజ్ఞతార్పణల కొరకును, ఈ యొక్కనైనా ప్రభా అయినా మొక్కుబడి కానుకల కొరకు నీకు స్తోత్ర. కానుకలను దీవించి నీ సేవార్థమై వాడుకునండి. అర్పిస్తున్నటువంటి నీ బిడలు వారి జీవితాల్లో, వారి కుటుంబాలు ఇంకను ఇహలోక పరలోక ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన బిడలు పొందుకోవడానికి సహాయం చేయమని, ఈ కానుకలు నీ సేవార్థమై వాడుకునమని, నెమ్మదిని, శాంతిని, సమాధానమును, ఆరోగ్యమును, కుటుంబంలో సుఖ సంతోషములను నీ బిడ్డలకు ప్రసాదింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. త్రియేక దేవుని దేవుని మీకు తోడైండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు అమ్మా. ఈ సమయంలో ప్రియులరా, మరి ఎవరైనా మరి మీ సాక్ష్యాలు చెప్పాలి, సాక్ష్యం చెప్పుతాము అన్నవారు ఎవరైనా ఉంటే ఎవరైనా 1-2 మాటలు మీ సాక్ష్యం ఇస్తున్నానండి. ఒకవేళ 21 దినముల ప్రార్థనా కూడికలలో జరిగింది, ఎంతో దీవెనకరంగా ప్రభు జరిగించారు. సో ప్రార్థన ద్వారా మేము ఇలా దీవించబడ్డాం, మా జీవితాల్లో ప్రభు ఇలాగున మేలు చేశారు అని మీరు ఏదైనా ఒకవేళ సాక్ష్యాన్ని చెప్పాలి అని అనుకుంటే కనుక మీకు నేను సమయాన్ని ఇస్తున్నాను. ఒకవేళ ఎవరైనా చెప్పాలనుకుంటే ముందుకు వచ్చి చెప్పవచ్చండి. ఒకవేళ అలా లేకపోతే కనుక మనం ముందుకు వెళ్దాం, ఎందుకంటే సమయం అవుతుంది కనుక. ఒకవేళ ఎవరైనా చెప్తారా? సాక్ష్యాన్ని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా మీలో? రైట్, స్తోత్రం. ముందుకు వెళ్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. సో ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సందర్భంలో మరి అందరం కలిసి పాడుదాం. ఫస్ట్ ఆదివారం కదా, అందరం కలిసి పాడుతూ మన కానుకలను సమర్పించుకుందాం ఈ దినం. లేకపోతే ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడతారు, చిట్టుబాబు గారు, ఇంకా వేరే వాళ్ళు, ప్రతి నిత్యం పాడేవాళ్ళు కాకుండా ఎవరైనా క్రొత్తగా మీరు ఎవరైనా పాట పాడాలి అని అనుకుంటే కనుక క్రొత్త వారైతే వచ్చి పాడవచ్చు. ఒకవేళ ఎవరు లేకపోతే అందరం కలిసి పాడదామా త్రిపుర? అందరం కలిసి పాడదాం. అందరం కలిసి పాడుతూ దైవ సన్నిధిలో మన కానుకలను సమర్పించుకుందామండి. కానుకల పాటుగా సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయము అనేటువంటి కీర్తన అందరం కలిసి పాడుకుందాం. పాడుకొని చప్పట్లు కొడుతూ మన కానుకలను ప్రభువుకి సమర్పించుదాం. అందరికి వచ్చిన పాటు కనుక పాడుతూ సంతోషంగా దేవునికి కానుకలు మనం సమర్పించుకుని ఆ తదుపరి దైవ సన్నిధానంలో మరి సంస్కారాలు మనదా. సమర్పణ చేయు ప్రభువునకు దేహము, ధనము, సమయము సమర్పణ చేయు. చెప్పడు నీ దేహము, ధనము, సమయము అబ్రాహాము నగేను. అప్పుడు ఇసాకుని అర్పణమనెను నీడలను సేవకు చేయవా నీ. చప్పట్లు కూడా అందరూ కలిసి సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, సమర్పయు ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. 5 2 5 వేలకు ఆహారము, 5 రొట్టెలు 5 వేలకు